Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. call our trusted advisors today. తెలివితేటల్లో ఎవరికీ తీసిపోని తెలుగువారిని ఆర్థిక విషయాల్లో కూడా అందరికన్నా ముందు ఉంచాలి అనే తలంపుతో వివేకం చేపట్టిన లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి స్వాగతం. గడిచిన ఎపిసోడ్లో కనుక చూసినట్లయితే మనం ఎవరైనా స్టాక్లో కనుక పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేసి ఉండి ఆ పోర్ట్ఫోలియోలో సరైన రిటర్న్స్ లేకుండా ఉన్నట్లయితే దానికి కారణం ఎలా అన్వేషించాలి, అలా కారణం ఏంటో కనుక్కుని ఆ కారణాన్ని కనుక సరిచేయాలి అంటే ఏ రకంగా ప్రక్రియను చేపట్టాలి అనేటువంటి దానిపై చర్చిస్తూ ప్రైస్ అనే సర్వీస్ ద్వారా వివేకం ఆ సర్వీస్ని నిర్విఘ్నంగా ఎలా సాధించగలుగుతుందో కూడా చూపించే ప్రయత్నం చేశాం. అందులో భాగంగా ఎవరైనా సరే పోర్ట్ఫోలియోలో స్టాక్స్ కనుక వివేకంతో షేర్ చేసుకున్నట్లయితే ఆ స్టాక్స్ అన్నింటినీ కూడా ఒకసారి బేరీజు వేసి అందులో ఫండమెంటల్గా చూసినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆ ఇన్వెస్టర్కి సంబంధించినంత వరకు ఎలా ఉంటుందో నిర్మించి అలా నిర్మించిన తర్వాత దానిని అదే రోజున ఇండెక్స్లో ఉన్నటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్స్తో కంపేర్ చేసి ఏ ఐటెంలో వీక్ ఉన్నదో గమనించడమే కాకుండా ఆ వీక్నెస్కి కారణమైనటువంటి మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ని ఒక్కొక్క దాన్ని ఎన్నుకుంటూ ఏది పోర్ట్ఫోలియోలో ఇండెక్స్ కన్నా వీక్గా ఉన్నదో ఏది ఇండెక్స్ కన్నా స్ట్రాంగ్గా ఉన్నదో కనుక్కునే ప్రయత్నం లేదా కనుక్కోవడానికి మార్గం ఎలా ఉంటుందో చెప్పడం జరిగింది. అలా తెలుసుకున్న తర్వాత వాటన్నింటికీ కూడా వివేకం ఏం చేస్తుందంటే ఏ టార్గెట్ ప్రైస్ దగ్గర ఏ స్టాక్ నమ్మాలో కూడా సూచించడం జరుగుతుంది. ఇవన్నీ మీకు అర్థం కాకపోయినా కూడా సింపుల్గా మీకు ఒక రిపోర్ట్ ఇచ్చి అందులో మీ దగ్గర ఉన్న స్టాక్స్ అన్నింటిలో ఏది స్ట్రాంగో చెప్పడం జరుగుతుంది, ఏది స్ట్రాంగ్ కాదో చెప్పడం జరుగుతుంది. దానికి అదనంగా ఆఖరిలో ఉన్న కాలమ్సే కనుక చూసినట్లయితే ప్రతి స్టాక్కి కూడా టార్గెట్ ప్రైస్ ఇచ్చి యాక్షన్ రిక్వైర్డ్ అనే కాలంలో అమ్మమని కానీ ఉంచుకోమని కానీ రెడీగా ఉండమని కానీ కూడా సూచించడం జరుగుతుంది. అంటే హోల్డ్ అని కానీ సెల్ అని కానీ బి రెడీ అని కానీ చూపించడం జరుగుతుంది. దాని ద్వారా ప్రతి ఇన్వెస్టర్ కూడా తనకి రాబోయే రోజుల్లో చేయవలసిన పనులేంటో ఇమీడియట్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. పైగా ఒకవేళ కనుక ఇన్వెస్టర్ ఎవరైనా ఈ ప్రైస్ సర్వీస్ని కనుక వివేకం నుంచి కంటిన్యూస్గా పొందాలి అనుకున్నట్లయితే వివేకంకి సబ్స్క్రైబ్ చేసినట్లయితే వాళ్ళందరికీ కూడా వారు ఏమీ పని చేయకపోయినా సరే వాళ్ళ మొబైల్ ఫోన్కి SMS వస్తుంది, వాళ్ళ ఈమెయిల్ అకౌంట్కి కూడా ఈమెయిల్ వస్తుంది. మీ యొక్క పోర్ట్ఫోలియోని కనుక మీ యొక్క బ్రోకర్ని అడిగి CDSL ఇచ్చేటువంటి CSV ఫార్మాట్లో కనుక మీరు మాకు పంపినట్లయితే వెంటనే దానిపై అనాలిసిస్ చేసి మీకు ఒక రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఈ రిపోర్ట్ నాకు ఏం చేస్తుంది అనుకున్నట్లయితే మొట్టమొదటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మీ పోర్ట్ఫోలియోని లాంగ్ టర్మ్లో ఎవరి మాటలో విని హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అంటే పెద్దగా టర్నోవర్ పెద్దగా బయింగ్ సెల్లింగ్ చేయట్లేదు కాబట్టి జనరల్గా మీరు పడేటువంటి మీకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని కాబట్టి నాకు లాభాలు బాగా రావాలి అనుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు మనం గమనించిన విషయం ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం కొనుక్కున్న షేర్ని లాంగ్ టర్మ్ ఉంచుకుని దానిలోనే లాభాలు వస్తాయని ఆశించడం కాదు. మనం కొనుక్కున్న షేర్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ అది మంచి పనితీరును కనబరుస్తున్నట్లయితే అందులో లాంగ్ టర్మ్ ఉండాలి. కానీ ఒకవేళ మనం కొనుక్కున్న కంపెనీలు కనుక పనితీరులో ఏదైనా వీక్నెస్ కనపడినట్లయితే వాటిని ఖచ్చితంగా అమ్మివేసి మంచి కంపెనీలోకి వెళుతూ ఉండాలి. ఆ ప్రక్రియ చేయడానికే మేము ప్రైస్ అనేటువంటి సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో పెద్దగా లాభాలు రావటం లేదు అంటే మేము గడిచిన 4, 5 లేదా 10, 20 సంవత్సరాల నుంచి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా మాకు వస్తున్న లాభాలు గొర్రెతోక బెత్తెడులాగా ఇండెక్స్ అంతా కూడా లాభం రావటం లేదని మీరు ఎవరైనా అనుకున్నట్లయితే లేదా మీ యొక్క పోర్ట్ఫోలియోలో మీకు వస్తున్నటువంటి లాభాల కన్నా కూడా ఎక్కువ సాధించడానికి అవకాశం ఉంటుందని తెలుసుకోవాలనుకున్నట్లయితే వెంటనే మీరు చేయవలసిన పనల్లా మీ పోర్ట్ఫోలియోని డౌన్లోడ్ చేసుకుని లేదా బ్రోకర్ దగ్గర తీసుకుని మాకు పంపిస్తే చాలు. అలా పంపించినప్పుడు మేము గడిచిన 3 సంవత్సరాలుగా మీరు ఆ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు అని భావిస్తాం. 3 సంవత్సరాలు కానివ్వండి, 1 సంవత్సరం కానివ్వండి, 2 సంవత్సరాలు కానివ్వండి. అప్పుడు మేము ఏం చేస్తామంటే ఒకవేళ మీరే కనుక ఈ ప్రైస్ సర్వీస్ వాడుకోవటానికి 1 year బ్యాక్ కానీ 2 years బ్యాక్ కానీ 3 years బ్యాక్ కానీ కనుక వచ్చి ఉన్నట్లయితే మీరు ఆ పోర్ట్ఫోలియోని కంటిన్యూస్గా ఇన్ని రోజులు ఉంచుకుని ఎంత లాభం పొందారో మీకు తెలుసు, మాకు తెలుసు. దానికి అదనంగా ఏం చేస్తామంటే ఈ ప్రైస్ ప్రాసెస్కి కనుక మీ పోర్ట్ఫోలియోని 2 years బ్యాకో 3 years బ్యాకో అందజేసి ఉన్నట్లయితే ఎంత లాభాలు వచ్చాయో వెంటనే లెక్కించడం జరుగుతుంది. అలా లెక్కించి మీకు ఒక రిపోర్ట్ని పంపించడం జరుగుతుంది. ఇప్పుడు
ప్రైస్ గురించి చర్చించేటప్పుడు ఒకసారి ఆ రిపోర్ట్ ఎలా ఉంటుందో, ఆ రిపోర్ట్ ఎలా కంటెంట్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకున్నట్లయితే మీరు కనుక మీ పోర్ట్ఫోలియోని మాకు పంపించిన తర్వాత మేము పంపించే రిపోర్ట్ని అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక్కసారి ఏ క్లయింట్ అయితే తన యొక్క పోర్ట్ఫోలియోని మాకు అందజేస్తారో వాళ్ళకి వివేకం ఇచ్చే రిపోర్ట్ ఎలా ఉంటుందో మనం వివరించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు స్క్రీన్పై కనపడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్నే కనుక మీరు చూసినట్లయితే అందులో ప్రధానంగా ఒరిజినల్ పోర్ట్ఫోలియో ఇఫ్ కెప్ట్ యాజ్ ఇట్ ఈజ్, అంటే మీ యొక్క పోర్ట్ఫోలియోని ఏమీ మార్పులు చేయకుండా ఉన్నట్లయితే ఎలా ఉండేయో చూడండి అని చెప్తూ 2 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటేమో ఒక పాత డేట్లో కాలం, ఫర్ ఎగ్జాంపుల్ 6/9/2014లో అంటే జూన్ 9, 2014 మీ యొక్క పోర్ట్ఫోలియో 8,48,704 రూపాయలుగా ఉందని, అది ఈ రోజున అంటే 6/7/2017 అంటే మేము అనాలిసిస్ రన్ చేసే నాటికి, రిపోర్ట్ రన్ చేసే నాటికి అనమాట, ఎంత ఉన్నదో చూస్తే 7,56,000గా అయింది. అంటే దాని మూలంగా వచ్చినటువంటి నష్టం ఎంత అని చూస్తే మీకు లాభం రాకపోగా ఈ 3 సంవత్సరాల్లో 91,000 రూపాయల నష్టం వచ్చిందని, అదే పర్సంటేజ్లో కనుక చెప్పినట్లయితే 10.82% లాస్ వచ్చిందని కూడా తెలుస్తుంది. మరి ఇదే పోర్ట్ఫోలియోని కనుక 3 సంవత్సరాల క్రితం ప్రైస్ ప్రాసెస్కి ఇచ్చి ఉన్నట్లయితే ఎలా ఉండేదో చూద్దాం. అది కూడా 6/9/2014 లేదా జూన్ 9, 2014 8,45,000గానే ఉండేది. కాబట్టి ఆ పోర్ట్ఫోలియో మొత్తాన్ని ప్రైస్కి అందజేసేటువంటి వాల్యూ సేమే ఉంటుంది. కానీ అందులో మార్పులు చేస్తూ ఉండబడతాయి కాబట్టి 6/7/2017 అంటే జూన్ 7, 2017కి వచ్చేటప్పటికి అది 13,59,000 అయ్యింది. అంటే లాభం ఎంత వచ్చింది? 5,10,000 వరకు లాభం వచ్చింది. అదే పర్సంటేజ్ రూపంలో చూసినట్లయితే 60% లాభం వచ్చింది. అంటే మీ పోర్ట్ఫోలియోని లాంగ్ టర్మ్ అనేటువంటి దృష్టిలో పెట్టుకుని మీరు ఉంచుకోవటం మూలంగా మీకు వచ్చిన నష్టం -10% అయితే, అదే ప్రైస్ ప్రాసెస్ని కనుక నమ్ముకున్నట్లయితే ఈ పోర్ట్ఫోలియోలో 60% లాభం వచ్చేది అని తెలిసింది. దీనికి అదనంగా అంటే ప్రధానంగా ఎంతవరకు సమాచారం సరిపోయినా ఇన్వెస్టర్స్కి పైగా దాని బ్రేకప్ కూడా ఇవ్వడం అనేది మా బాధ్యతగా భావించి కింద కొన్ని ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటి ఐటమ్ కనుక మీరు చూసుకున్నట్లయితే స్టాక్స్ బాట్ అండ్ రీటైన్డ్ బై వివేకం, అంటే మీ యొక్క పోర్ట్ఫోలియోలో చివరికి అంటే జూన్ 7, 2017కి వచ్చేటప్పటికి ఎన్ని స్టాక్స్ ఉన్నాయో చూసి అందులో వివేకం కొన్నవి ఎన్నో చూస్తుంది, అలా కొని ఎన్ని రిటైన్ చేసిందో కూడా చెప్పడం జరుగుతుంది. అదే కనుక మీరు చూసినట్లయితే కరెంట్ వాల్యూనేమో 13,24,968 రూపాయలని, అది కొనటానికి పెట్టిన ఖర్చు ఏమో 13,11,290 అని చెప్పడం జరిగింది. అంటే అందులో మీకు వచ్చినటువంటి అన్బుక్డ్ ప్రాఫిట్, ఇంకా షేర్స్ అమ్మలేదు కాబట్టి క్యాష్ రూపంలో ప్రాఫిట్ రిలీజ్ కాకపోయినా మార్కెట్ వాల్యూ కనుక చూసినట్లయితే మీకు 13,678 రూపాయలు మీకోసం ఆల్రెడీ కొన్న స్టాక్స్లో ప్రాఫిట్ నిక్షిప్తమై ఉన్నది అని మీకు అర్థమవుతుంది. దాని తర్వాత అంశంగా మనం చూసినట్లయితే బాట్ అండ్ సోల్డ్ స్టాక్స్ ఇన్ గివెన్ పీరియడ్, అంటే మీరు చేసిన 3 సంవత్సరాల కాలంలో మీకోసం ప్రైస్ అనే సర్వీసు ఏ స్టాక్లు కొనేసి అమ్మేయటం కూడా పూర్తయిపోయిందో మీరు ప్రధానంగా గమనించాలి. ఏ స్టాక్స్ అయితే తనే కొని అమ్మేయటం కూడా జరిగిందో వాటి మీద వచ్చిన రిజల్ట్ కూడా చూపించడం జరుగుతుంది. అక్కడ మీరు చూసినట్లయితే 47,28,000 రూపాయల వాల్యూ ఉన్న స్టాక్స్ అమ్మినట్లుగాను, వాటిని కొనడానికి 43,15,000 చిల్లర అయినట్లుగాను కనపడుతోంది. అంటే మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 4,12,354 రూపాయలు ఈ 3 సంవత్సరాల కాలంలో మంచి స్టాక్ అనుకున్నప్పుడు పట్టుకుని ఆ స్టాక్ ఫుల్గా వాల్యూ వచ్చిందన్నప్పుడు అమ్మేసి లాభాన్ని బుక్ చేసినటువంటి ప్రైస్ సర్వీస్ మూలంగా మీకు వచ్చిన లాభం 4,12,000. ఇంతకుముందు ఆల్రెడీ మనం కొని ఉంచుకున్న స్టాక్స్లో ఉన్న లాభమేమో 13,000. ఇంకా తర్వాత కనుక చూసినట్లయితే మూడో ఐటమ్గా స్టాక్స్ సోల్డ్ ఫ్రమ్ యువర్ పోర్ట్ఫోలియో అని చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఒరిజినల్గా పోర్ట్ఫోలియో అందజేసినప్పుడు వాటి యొక్క మార్కెట్ వాల్యూ ఆ రోజున క్యాప్చర్ చేసి తర్వాత దాన్ని వివిధ రోజుల్లో డిఫరెంట్ డేస్లో అమ్ముతాం కాబట్టి ఆ రోజుల్లో అమ్మినప్పుడు కనుక లాభం వచ్చినట్లయితే లాభం, నష్టం వచ్చినట్లయితే నష్టంగా కన్సిడర్ చేస్తూ నెట్గా ఎంత లాభం వచ్చిందో కూడా చూపించడం జరుగుతుంది. అది కనుక చూసినట్లయితే 50,000 రూపాయల లాభానికి, అంటే మీరు మొదలుపెట్టిన రోజున ఉన్నటువంటి వాల్యూస్తో కంపేర్ చేస్తే 50,000 రూపాయలు ఎక్కువ కమ్మినట్లుగా కనపడుతోంది. కాబట్టి 50,000 రూపీస్ ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఆఖరిలో ఒక కాలం కూడా చూపించడం జరుగుతుంది. అది స్టాక్స్ హెల్డ్ ఫ్రమ్ యువర్ ఒరిజినల్ పోర్ట్ఫోలియో, అంటే మీరు ఒక పోర్ట్ఫోలియో ఏదైనా మాకు అందజేసినట్లయితే ప్రైస్ సర్వీస్కి ఏదైనా ఒక స్టాకు ఈ 3 సంవత్సరాల కాలం పాటు కూడా ఏ మార్పు లేకుండా కంటిన్యూ అయినట్లయితే వాటిని కూడా చూపించడం జరుగుతుంది. ఈ పోర్ట్ఫోలియోలో మనం కన్సిడర్ చేసిన ఎగ్జాంపుల్ అటువంటివి ఏమీ లేవు కాబట్టి జీరోగా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ యొక్క క్లయింట్ యొక్క పోర్ట్ఫోలియోలో ప్రధానంగా 3 పార్ట్లు ఉన్నాయని అర్థమవుతుంది. ఒకటి, ఏదైతే షేర్స్ కొని అమ్మివేసిందో దానిలో వచ్చిన ప్రాఫిట్ మొట్టమొదటిది. రెండవది,
ఏదైతే స్టాక్స్ని మొట్టమొదటిగా అతనికి ఉన్నాయి అందులో ఉన్న వాటిలో నుంచి అమ్మగా ఎంత లాభం వచ్చిందో రెండవది, అంటే అతను హ్యాండ్ ఓవర్ చేసిన పోర్ట్ఫోలియోలో షేర్స్ అమ్మగా వచ్చే లాభం రెండవ ఐటము. ఇక వీటన్నిటికీ కాకుండా మూడో ఐటమ్గా కనుక మనం చూసినట్లయితే స్టాక్స్ బాట్ అండ్ రీటైన్డ్ బై వివేకం. ఏ స్టాక్స్ అయితే కొని పోర్ట్ఫోలియోలో చివరి వరకు ఉంచిందో అందులో వచ్చినటువంటి అన్బుక్డ్ ప్రాఫిట్, ఇంకా అమ్మలేదు కాబట్టి బుక్ కాని ప్రాఫిట్, మార్కెట్ వాల్యూలో వచ్చిన తేడా మూలంగా వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మూడో ఐటమ్. వీటన్నిటికీ అడిషనల్గా ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రైస్ ప్రాసెస్ని ఫాలో అయినట్లయితే ఎన్నో డివిడెండ్ ఇన్వెస్టర్కి వచ్చి ఉండేవి. ఆ డివిడెండ్ మొత్తాన్ని కూడా చూపించడం జరుగుతుంది. ఇలా ఇవన్నీ కలిపినట్లయితే అతని యొక్క వాల్యూ ఎండ్ ఆఫ్ ద ఇయర్కి ఎంత ఉండేదో చూపించి దాని మూలంగా డిఫరెన్స్ ఎంతో చెప్పడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ అర్థం చేసుకోవడం ఎవరికి కూడా కష్టం కాదు. ఒకవేళ మీరు ఎవరైనా పోర్ట్ఫోలియో వివేకంకి పంపించినట్లయితే ఆ రిపోర్ట్ రన్ చేసి మీకు పంపిన తర్వాత సందేహాలు ఉన్నట్లయితే నిరభ్యంతరంగా మా ఆఫీసుకు ఫోన్ చేస్తే మా రిప్రజెంటేటివ్స్ మీకు లైన్ బై లైన్ ఐటమ్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఒకవేళ కనుక మీరు హైదరాబాద్లో విజిట్ చేస్తున్నా కనుక ఉన్నట్లయితే మీరు టైం తీసుకుని ఆఫీస్కి వచ్చినట్లయితే మా రిప్రజెంటేటివ్స్ మహా హ్యాపీగా మీకు అందరికీ కూడా ప్రతి ఐటమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రైస్ అనే సర్వీసు చిన్న చిన్న ఇన్వెస్టర్లకు సైతం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఎంతో ఆదరణ పొందిందని కూడా గర్వంగా చెప్పగలం. ఇంతే కాకుండా ఈ సర్వీస్ని నమ్ముకొని ఎంతోమంది బ్రోకర్లు, అంటే బాంబేలో పేరొందినటువంటి షేర్ఖాన్ బ్రోకర్ కానివ్వండి లేదా మోతీలాల్ ఓస్వాల్ లాంటి పేరొందిన సంస్థలు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తూ మాతో టైఅప్ చేసుకుని వారి క్లయింట్స్ కూడా ప్రైస్ సర్వీస్ని ఎక్స్టెండ్ చేయాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే వాటి గురించి వివరాలు సేకరించబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంతోమంది బ్రోకర్లు మా ప్రైస్పై ఆసక్తి చూపిస్తున్నమాట నిజమైనా దానికన్నా ముందు ఇన్వెస్టర్ల సందేహాల కోసం లేదా ప్రేక్షకుల యొక్క సందేహ నివృత్తి కోసం ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఈ ప్రైస్ సర్వీస్ నమ్ముకుని మా దగ్గర ఎంతోమంది ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోస్ని మాకు ఆల్రెడీ అందజేయడం జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా సంవత్సరం క్రితం మేము సర్వీస్ స్టార్ట్ చేయగానే కూడా మాతో దగ్గరికి వచ్చి తమ పోర్ట్ఫోలియోస్ అందజేయడం జరిగింది. వారందరినీ కూడా 1 year పాటు వెయిట్ చేయమని మేము అడగటం కూడా జరిగింది. ఆ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా కలిపి, అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తిని కనుక మోసం చేయాలంటే ఏ సంస్థ అయినా కూడా తమ దగ్గర ఉన్న బెస్ట్ పెర్ఫార్మింగ్ పోర్ట్ఫోలియోని చూపించడం కాకుండా మేము ఏం ట్రై చేసామంటే మా యొక్క ప్రైస్ సర్వీస్ ఎఫెక్టివ్గా ఉన్నదా లేదా చూడటానికి వీలుగా అందరి పోర్ట్ఫోలియోస్ కలిపి సంవత్సరం క్రితం వాల్యూ ఎంత ఉన్నాయో చూసి ఆ సంవత్సరం క్రితం నుంచి ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ కన్నా బెటర్గా ఉన్నదో లేదో కనుక్కునే ప్రయత్నం చేసాం. దాని గురించి అవంతి చేసిన అనాలిసిస్ గురించి ఒకసారి అవంతినే వివరించమని అడుగుదాం. తమ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ బాగా లేదని లేదా వారికి నిఫ్టీలో వచ్చే రిటర్న్స్ కూడా వారి పోర్ట్ఫోలియో ద్వారా రావటం లేదనుకునే చాలామంది రీటైల్ క్లయింట్స్ వివేకంని అప్రోచ్ అవ్వటం జరిగింది. వాళ్ళు అప్రోచ్ అవ్వటమే కాకుండా వివేకం ఆఫర్ చేసే ప్రైస్ సర్వీస్ని చాలా రోజులుగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇలా ప్రైస్ సర్వీస్ మొదలుపెట్టినప్పటి నుంచి వారి పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ నిఫ్టీ కన్నా మెరుగైన రిటర్న్స్ ఇవ్వటంతో అందరూ క్లయింట్స్ హ్యాపీగా ఉన్నమాట వాస్తవము. ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియోస్ అన్నిటిలోనూ కొన్ని రీటైల్ క్లయింట్స్, అంటే చిన్న ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ని అగ్రిగేట్గా చేసి వారి అగ్రిగేట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 1 yearలో నిఫ్టీతో కంపేర్ చేసినట్లయితే ఎలా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్న గ్రాఫ్నే కనుక మీరు చూసినట్లయితే ఈ గ్రాఫ్లో మీకు గ్రే కలర్లో కనపడుతున్న లైన్ని డిపిక్ట్ చేసేది ఒరిజినల్ పోర్ట్ఫోలియో వాల్యూ, అంటే ఇన్వెస్ట్మెంట్స్, అంటే పోర్ట్ఫోలియో ఎంత వాల్యూ ఉంటుందో దాన్ని ఈ గ్రే కలర్ లైన్లో డిపిక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా పోర్ట్ఫోలియోస్ అంటే అడిషనల్ పోర్ట్ఫోలియోస్ వచ్చినట్లయితే ఈ లైన్ ఇంక్రీజ్ అవటము, ఎవరైనా పోర్ట్ఫోలియోస్ విత్డ్రా చేసినట్లయితే ఈ లైన్ డిక్రీజ్ అవటము జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్గా బ్లూ లైన్ని తీసుకున్నట్లయితే పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా మనకి వచ్చిన రోజు అమ్మేసి దాటిని కనుక నిఫ్టీలో పెట్టినట్లయితే నిఫ్టీలో మూవ్మెంట్, అంటే ఆ పోర్ట్ఫోలియో మూవ్మెంట్ ఎలా ఉండేదో బ్లూ లైన్ సూచిస్తుంది. అదే రెడ్ లైన్నే మనం చూసినట్లయితే అంటే ప్రైస్ సర్వీస్ని వాడుకుని వారి ఒరిజినల్ పోర్ట్ఫోలియో మీద ప్రైస్ సర్వీస్ ప్రభావం ఎలా ఉండేదో అండ్ ఆ పోర్ట్ఫోలియో ఎలా కదిలేదో ఈ రెడ్ లైన్ ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. ఈ గ్రాఫ్నే కనుక మీరు కేర్ఫుల్గా చూసినట్లయితే స్టార్టింగ్లో, అంటే మనం 1 year క్రితం నుంచి తీసుకున్నాం కాబట్టి స్టార్టింగ్లో నిఫ్టీలోను ప్రైస్లోను ఉన్న పోర్ట్ఫోలియో వాల్యూ ఒరిజినల్ పోర్ట్ఫోలియో కన్నా తక్కువ ఉన్నా కూడా కాలక్రమంలో రెండు కూడా ఒరిజినల్ పోర్ట్ఫోలియో కన్నా అవుట్ పర్ఫామ్ చేసినాయి అని మనకి క్లియర్గా తెలుస్తుంది. బ్లూ లైన్ చూసినా కూడా మనకి కొన్నిసార్లు ఒరిజినల్ పోర్ట్ఫోలియో కన్నా నిఫ్టీ పోర్ట్ఫోలియో తగ్గినా కూడా చివరికి అది కూడా ఒరిజినల్ పోర్ట్ఫోలియో కన్నా ఎక్కువగానే పెరిగింది. అదే నెక్స్ట్ ఐటమ్గా రెడ్ లైన్ చూసినట్లయితే అంటే ఈ క్లయింట్స్ అందరూ ప్రైస్ సర్వీస్ని ఉపయోగించడం వల్ల వారికి నిఫ్టీలో వచ్చిన రిటర్న్స్ కన్నా కూడా ఇంకా మెరుగైన రిటర్న్స్ వచ్చినాయి అని మనకి క్లియర్గా ఈ గ్రాఫ్ ద్వారా తెలుస్తుంది.
అవంతి చెప్పినటువంటి అనాలిసిస్నే కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఎవరైనా సరే పోర్ట్ఫోలియోని కనుక ప్రైస్ సర్వీస్ వాడుకున్నట్లయితే ఇండెక్స్లో ఎంతవరకు సంపాదించగలిగి ఉండేవారో అంతకన్నా కూడా మెరుగైన రిటర్న్ సంపాదించినట్టుగా మనకు కనపడుతోంది. అదే సంఖ్యాపరంగా కనుక చూసినట్లయితే ఒరిజినల్గా 1 year బ్యాక్ వాళ్ళు ఇచ్చిన పోర్ట్ఫోలియోస్ 24 కోట్లు దాదాపుగా ఉంటే అందులో స్వల్పంగా మార్పులు జరిగాయి. అంటే కొన్నిసార్లు కొంత క్యాష్ విత్డ్రా చేసుకోవడం కానివ్వండి, కొన్నిసార్లు ఇంకా అదనంగా పోర్ట్ఫోలియో ఇవ్వడం కానీ జరిగింది. అలా చిన్న మార్పులు కనుక మనం ఇగ్నోర్ చేసినట్లయితే 24 కోట్లు దాదాపుగా ఇయర్ ఎండింగ్లో పోర్ట్ఫోలియో వాల్యూ ఉండుండేది. అంటే ఏమాత్రం పెరుగుదల లేకుండా ఉండుండేదేమో. కానీ అదే కనుక ఇండెక్స్లో పెట్టి ఉన్నట్లయితే ఈ మొత్తాన్ని కూడా మొట్టమొదటి రోజునే అమ్మివేసి ఇండెక్స్లో పెట్టి ఉన్నట్లయితే అది 27 కోట్లుగా పెరిగింది. అంటే దాదాపుగా 3 కోట్లు ఎక్కువ లాభం, అంటే దాదాపుగా 10% 12% ఎక్కువ లాభం వచ్చేది. అది బాగానే ఉన్నట్లు అనిపించినా ప్రైస్ సర్వీస్ని కనుక వాడుకున్నట్లయితే అది 27 కోట్ల బదులుగా, అంటే నిఫ్టీలో పెడితే మీ పోర్ట్ఫోలియో 27 కోట్లు అయ్యే బదులుగా 30 కోట్లుగా పెరిగింది. అంటే ఇండెక్స్లో వచ్చే లాభం కన్నా కూడా ఇంకా ఎక్కువ లాభం ప్రైస్ ద్వారా సంపాదించగలిగారు. అందుకే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు దీని పట్ల ఆకర్షితులవుతూ వారి సొంత నిర్ణయాలు చేసుకుని నష్టపోయే బదులుగా వివేకం యొక్క ప్రైస్ సర్వీస్ను వాడుకుంటూ పోర్ట్ఫోలియోని హెల్దీగా ఉంచుకుందామని కూడా భావిస్తూ ఉన్నారు. ఇది ఒక ఇన్వెస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా వాళ్ళ మాట వేరు మంది మనుషులు ఇన్వెస్టర్ల ద్వారా ఆ మాట ఈ చెవిన పడి బాంబేలో ఉన్న బ్రోకర్లు కూడా చేరడంతో బాంబేలో ఉన్న బ్రోకర్లు కూడా మాకేం చేశారంటే తమ దగ్గర ఉన్నటువంటి క్లయింట్స్లో కొన్ని ర్యాండమ్ పోర్ట్ఫోలియోస్ని సెలెక్ట్ చేసి వాటి మీద కూడా ప్రైస్ సర్వీస్ రన్ చేసి ఎలా పెర్ఫార్మెన్స్ ఉండేదో చూడమని కూడా మమ్మల్ని కోరటం జరిగింది. అంటే ఇక్కడ మీకు జరిగింది ఏంటంటే మీకు వివేకంలో చెప్పిందేమో లైవ్ ఎక్స్పీరియన్సు, కానీ బ్రోకరేజ్లో బాంబేలో ఉన్న బ్రోకర్స్ ఇచ్చిందేమో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఇచ్చి ఇది కనుక మీకు 3 సంవత్సరాల క్రితం ప్రైస్ సర్వీస్కి హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే మీ పెర్ఫార్మెన్స్ ఏమన్నా ఇంప్రూవ్ చేసేదా, అంటే మా ఇన్వెస్టర్లు మీ సర్వీస్ ద్వారా ఎక్కువ సంపాదించే వాళ్ళు చూడగలరా అని అడిగారు. దానికి మేము నిరభ్యంతరంగా చేయగలమని చెప్పటం, ఆ పోర్ట్ఫోలియోస్ని తీసుకోవటం, ఆ పోర్ట్ఫోలియోస్ అన్నిటి మీద కూడా ప్రైస్ సర్వీస్ని బ్యాక్ టెస్టింగ్ అంటాం, అంటే టెస్ట్ చేసి చూడటం జరిగింది. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కూడా అవంతి నడికి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవంతి, మనకి బాంబే నుంచి బ్రోకర్స్ పంపిన 374 పోర్ట్ఫోలియోస్ మీద ప్రైస్ సర్వీస్ రన్ చేసావు. ఆ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పు. ప్రైస్ ప్రాసెస్ యొక్క ఎఫెక్టివ్నెస్ని టెస్ట్ చేయడానికి సెవరల్ లైవ్ పోర్ట్ఫోలియోస్ మీద ఈ ప్రైస్ ప్రాసెస్ని రన్ చేసి చెక్ చేయటం జరిగింది. మా దగ్గరికి వచ్చిన పోర్ట్ఫోలియోస్లో నంబర్ ఆఫ్ స్టాక్స్ అనేవి కొన్ని పోర్ట్ఫోలియోస్లో తక్కువ, కొన్ని పోర్ట్ఫోలియోస్లో ఎక్కువ ఉండటం సహజమే. అందుకనే మాకు ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే తేలికగా అర్థం అవ్వటానికి ఈ పోర్ట్ఫోలియోస్ అన్నిటిని కూడా డిఫరెంట్ బాస్కెట్స్ కింద కేటగరైజ్ చేయటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 5 స్టాక్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ని ఒక కేటగిరీ లాగా, 6 to 10 స్టాక్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ని ఇంకో కేటగిరీ లాగా, 11 to 20 స్టాక్స్ నెక్స్ట్ కేటగిరీ, 21 to 50 స్టాక్స్ ఉన్నది ఇంకో కేటగిరీ గాను, అండ్ 50 కన్నా ఎక్కువ స్టాక్స్ ఉన్నాయి అన్నిటిని కూడా ఒక కేటగిరీ గాను కన్సిడర్ చేయడం జరిగింది. మనలో చాలా మందికి నిజానికి చాలా స్టాక్స్ పోర్ట్ఫోలియోలో ఉండే అవకాశం ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఎవరెవరో చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా మనము కొనుక్కుని దానిలో ప్రాఫిట్ సంపాదించాలని అనుకుంటూ ఉంటాము. పోర్ట్ఫోలియో సైజ్ అనేది ఎంతైనా కూడా, ఎన్ని స్టాక్స్ ఉన్నా కూడా, పోర్ట్ఫోలియో ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా కూడా ఈ సర్వీస్ అనేది కంప్యూటర్ సహాయంతో జరుగుతుంది కాబట్టి ఎఫెక్టివ్నెస్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. అందుకే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్లుగా మీ దగ్గర మీ పోర్ట్ఫోలియో ఎంత సైజ్ అయినా కానివ్వండి, ఎన్ని స్టాక్స్ ఉన్నా, ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా కూడా మీరు కనుక సిడిఎస్ఎల్ ఇచ్చే సిఎస్వి ఫార్మాట్ కనుక మాకు ఈమెయిల్ చేసినట్లయితే ఈ పోర్ట్ఫోలియో మీద మేము అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ని మీకు ఈమెయిల్ చేయటం జరుగుతుంది. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత మీకు కావాల్సిన డిసిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన 374 ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియోస్, శాంపుల్ పోర్ట్ఫోలియోస్ మీద మేము రన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు స్క్రీన్ పై కనపడుతున్న ఈ టేబుల్నే కనుక మీరు గమనించినట్లయితే 1 to 5 స్టాక్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ కౌంట్ 51, అదే 6 to 10 స్టాక్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ 85 ఉన్నాయి. అదేవిధంగా 11 to 20 స్టాక్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ 98, 20 to 50 స్టాక్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ 96, అండ్ 50 కన్నా ఎక్కువ స్టాక్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ 44గా మనకి తెలుస్తుంది. ఇక్కడ మనకి టేబుల్లో కనిపించినట్లుగా ఇండెక్స్లో కనుక మనకు వచ్చిన రోజున అమ్మేసి ఇండెక్స్లో కనుక పెట్టినట్లయితే అన్నిటిలోనూ 37.16% రిటర్న్స్ వచ్చాయని మనకి తెలుస్తుంది. అదే గనక డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్, ఈ పోర్ట్ఫోలియోస్ అన్నిటి మీద కూడా ప్రైస్ సర్వీస్ని కనుక మనం రన్ చేసినట్లయితే 1
1 to 5 స్టాక్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ మీద మనకి 142.43% రిటర్న్స్ వచ్చాయి. అదే 6 to 10 స్టాక్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ మీద 142.58 అండ్ 11 to 20 స్టాక్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ మీద 128.44% రిటర్న్స్ వచ్చినాయి. నెక్స్ట్ కేటగిరీగా 21 to 50 స్టాక్స్ ఉన్న పోర్ట్ఫోలియోలో మనకి 140.08% అండ్ 50 స్టాక్స్ కన్నా ఎక్కువ ఉన్న పోర్ట్ఫోలియోస్లో కూడా మనకి 142.28% రిటర్న్స్ వచ్చినాయి అని క్లియర్గా తెలుస్తుంది. ఈ టేబుల్ ద్వారా మనకి క్లియర్గా అర్థమైంది ఏంటంటే మనము ప్రైస్ ప్రాసెస్ ద్వారా ఈ పోర్ట్ఫోలియోస్ని రన్ చేసినట్లయితే నిఫ్టీ కన్నా కూడా చాలా మెరుగైన రిటర్న్ సంపాదించగలిగే వాళ్ళమని క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి చిన్న ఇన్వెస్టర్ అయినా లేక ఒక మధ్యతరగతి ఇన్వెస్టర్ అయినా లార్జ్ ఇన్వెస్టర్ అయినా హై నెట్వర్త్ క్లయింట్ అయినా అల్ట్రా హై నెట్వర్త్ క్లయింట్ అయినా సరే ఎవరికైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే సలహాలు కావాలి. కాబట్టి ఆ సలహా అనేది ఎంత బ్రాడ్ బేస్ అయ్యి అన్ని కంపెనీలని కూడా కన్సిడర్ చేస్తూ అన్నింటిలోనూ మంచి అవకాశాలు ఉన్నటువంటి కంపెనీలను సెలెక్ట్ చేసుకునేటువంటి ప్రక్రియ కనుకున్నట్లయితే ఖచ్చితంగా లాభం వస్తుందని తెలుసుకోవాలి. ఇలా మీకు కనుక ఆసక్తి కలిగినట్లయితే ఒక్క పైసా ఖర్చు లేకుండా మేము ఇచ్చే అనాలిసిస్ కోసం, అంటే కేవలం కంటిన్యూస్గా సర్వీస్ ఇవ్వడం సాధ్యం కాదు, కానీ మీ యొక్క పోర్ట్ఫోలియోలో మీరు కోల్పోయిన అవకాశాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకోవాలనుకున్నట్లయితే మాకు మీ యొక్క పోర్ట్ఫోలియోని CSV ఫామ్లో పంపించినట్లయితే మ్యాక్సిమం 24 to 48 అవర్స్ లోపల మీ పోర్ట్ఫోలియో అనలైజ్ చేసి దానిలో మా ప్రైస్ సర్వీస్ ద్వారా మీకు గ్యారంటీగా అవకాశం ఎక్కువ వచ్చి ఉండేదో లేదో చెప్పడం జరుగుతుంది. అలా కనుక మీకు లాభాలు వచ్చి ఉండేవి అంటే నిజంగా మిస్ అయిపోయాము అని తెలిసినట్లయితే అప్పుడు మమ్మల్ని సంప్రదించి ప్రైస్ సర్వీస్ని ఎంగేజ్ చేస్తూ రాబోయే రోజుల్లోనన్నా లాభాలు సంపాదించే అవకాశం ఉంటుందని గమనించండి. ప్రైస్ సర్వీస్ గురించి ఇన్ని వివరాలు తెలుసుకున్నాం మనం. అంటే ప్రైస్ సర్వీస్ ద్వారా పోర్ట్ఫోలియో ఉన్న క్లయింట్స్ కూడా సంపాదించవచ్చు అని తెలుసుకున్నాం మనం. ఈ ప్రైస్ సర్వీస్లో అమ్మిన తర్వాత ఏమేమి షేర్స్ కొనాలి అంటే ప్రైస్ సర్వీసే సూచిస్తుంది అని చెప్పాం. అది బేసిస్ ఎలా ఉంటుంది, దాన్ని కూడా బ్యాక్ టెస్టింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అని తెలుసుకోవాలి అంటే వచ్చే వారం ఎపిసోడ్ తప్పక చూడాలి. అప్పటి వరకు సెలవు, నమస్కారం. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.